ఓం నమో వెంకటేశాయ. జగత్కోటిగణన్యాస జీవజాతిమతిన్యాస గోవింద గోవింద. నారాయణాయ విభవే నరసేవితాయ నాకాధినాథ గురవే నగమాశ్రితాయ నానాభిధానతనవే నయనామృతాయ నాదీనకల్పతరవే నతిరస్తు తుభ్యం అని మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే. సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. 6వ స్కంధంలోని 8వ అధ్యాయంలో విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు అనే మాట చెప్పుకున్నాము. దాన్ని ప్రారంభించేటువంటి సమయంలో ధౌతాంఘ్రిపాణి రాచమ్య సపవిత్ర ఉదంముఖ కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం వాగ్యత శుచి అని మొదలుపెట్టాడు అని కూడా చెప్పుకున్నాము. ఇందులో మిగతా శారీరకమైనటువంటి శుచిని పాటించటం, శుచిత్వాన్ని పాటించటం అనేటువంటి నియమం పూర్తయిన తర్వాత అంగన్యాసం కరన్యాసం అని 2 న్యాసాలు చేయాలని చెప్తున్నాడు అని అనుకున్నాం. కృత స్వాంగ కరన్యాస. అందులో ఆ న్యాసం అనే దాని గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చర్చించుకోవాలి. ఒకరోజు విడిగా చర్చించుకోవాలి అనుకున్నాము. దాని ప్రకారం చర్చించుకుందాం.
ఈ న్యాసం అనేటువంటి పదానికి ప్రాథమికంగా సన్యాసం, అన్నిటినీ విడిచిపెట్టడం అని అర్థం ఉంది. చాలా పవిత్రమైన ప్రధానమైనటువంటి అర్థం ఇది. కానీ చాలా ఆశ్చర్యంగా దీనికి పూర్తి ఆపోజిట్గా ఉండేటువంటి ఒక వస్తువుని ఒక చోట దాచిపెట్టుకోవటం అనేటువంటి అర్థం కూడా ఉంది. న్యాసం అనే శబ్దానికి ఒక చోట ఒక వస్తువుని దాచిపెట్టుకోవటం అనే అర్థం, డిపాజిట్ అని అర్థం కూడా పెట్టుకోవచ్చు. తెలుగులో పాతర అని పిలుచుకుంటారు కదా, దానికి న్యాసం అని పేరు. ఒక వ్యక్తి దగ్గర కానీ ఒక ప్రదేశంలో కానీ ఎక్కడైనా మనకు కావలసిన దాన్ని దాచిపెట్టుకోవటాన్ని న్యాసం అని పిలుస్తారు. దుఃఖం న్యాసస్య రక్షణం అని మహాకవి ప్రయోగాల్లో వాటిల్లో ఈ అర్థం ఉంది. ఈ దాచిపెట్టుకోవటం అనే అర్థాన్నే ఈ అంగన్యాసం, కరన్యాసం అనే పద్ధతిలో వాడతారు. ఈ ప్రసంగంలో దాన్నే వాడతారు. దాని ప్రకారం న్యాసం అంటే మంత్రాన్ని మన శరీరంలో ఉంచుకోవటం, మంత్రం తాలూకు అక్షరాలని, మంత్రంలో భాగాలుగా ఉండేటువంటి అక్షరాలని మన శరీరంలోని ఆయా భాగాలలో ఉంచటం, డిపాజిట్ చేసుకోవటం, వాటిని మన శరీరంలోకి ఉంచి మన శరీరాన్ని మంత్రమయంగా చేసుకోవటం అనే ప్రక్రియని ఈ న్యాస లేదా అంగన్యాస, కరన్యాస అనేటువంటి పదం చెప్తుంది అని ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. దాన్నే కృతస్వాంగకరన్యాస మంత్రాభ్యాం అని మంత్రాలతో చేసేటువంటి దీంతో కలిపే శ్రీ శుకుల వారు చెప్పారు. ఈ న్యాసం అనేది ఎప్పుడు చేయాలి అనే విషయం మీద చాలా మంత్రశాస్త్రంలో చర్చ ఉంది. అసలు పొద్దున్న లేస్తూనే ఈ పని చేసేసేయాలి, పొద్దున్న లేచిన వెంటనే స్నానం అది చేసిన వెంటనే మొదలు మడి కట్టుకున్న వెంటనే కూర్చుని న్యాసం చేసేస్తే రోజల్లా మంత్రమయంగా శరీరం ఉంటుంది అనేటువంటి విధానం కూడా ఉంది. ప్రాతకాలే అథవా పూజా సమయే హోమకర్మణి జపకాలేపి వా తేషాం వినియోగ పృథక్ పృథక్ అనేటువంటి మంత్రశాస్త్రవచనం ఈ విషయం చెప్తోంది. ప్రాతకాలంలో తీర్చుకోవాల్సినటువంటి కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే, స్నానం చేసిన వెంటనే మొదలు ఈ పని చేస్తే రోజల్లా ఈ మంత్రన్యాసం ఫలిస్తుంది అనేటువంటి విధానం ఒకటి ఉంది. అథవా ఇది కొంత చిక్కుగా ఉంది కాబట్టి అథవా పూజా సమయే, ఏదైనా ఒక దేవతకి పూజ చేయదలుచుకున్నప్పుడు, పూజ కూర్చున్నప్పుడు మంత్రన్యాసం చేసే పద్ధతి ఉంది. హోమం చేసేటప్పుడు కూడా మంత్రన్యాసం చేసేటువంటి పద్ధతి ఉంది. జపకాలే, జపం చేయాలంటే తప్పనిసరిగా చేసే విధానం ఉంది. వీటి యొక్క వినియోగాలు వేరువేరుగా ఉన్నాయి అని వాక్యం చెప్తోంది. లేదంటే పూజ అనేదాన్ని ప్రారంభించి పూజలోనే అందులోనే హోమాన్ని కూడా కలిపేసి అందులోనే జపాన్ని కలిపి అందులోనే అన్నీ కలిపే మాట అయితే పూజాకాలే సమస్తం వా కుర్యాత్ సాధక సత్తమ అనేటువంటి విధానం కూడా ఉంది. పూజాకాలంలోనే పూజ చేస్తున్నప్పుడే దీంతో గనక న్యాసం చేసేసినట్లయితే అది పూజ మొత్తానికి వర్తిస్తుంది. ఆ పూజ మొత్తంలో జపం వచ్చినా లేదా పారాయణ వచ్చినా లేకపోతే హోమం వచ్చినా ఏమొచ్చినా సరే వాటికి సరిపోతుంది అనేటువంటి విధానం ఉంది. కాకపోతే మనం ఇప్పుడు పూజా విధానంతో సంబంధం లేనటువంటి పారాయణను గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వినియోగ పృథక్ పృథక్ అనేటువంటి వాక్యాన్ని పట్టుకుని పారాయణ చేయటానికి వీలైనటువంటి అంగన్యాస కరన్యాసాలను గురించే చర్చించుకోవాలి. దాన్ని గురించే శ్రీ శుకుల వారు మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. దాని ప్రకారం చూస్తే నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే పాదయోర్జానువోరూర్వోరుదరే హృద్యథోరసి ముఖే శిరస్యానుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసేత్ ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపివా అనేటువంటి 2 శ్లోకాలు మనం అర్థం చేసుకోవాలి. ఇది కవచ పారాయణ ప్రసంగం కాబట్టి దీనికి విడిగా న్యాసం చేసుకోవటం ఉత్తమం. పూజా సమయంలో చేసుకునే, జప సమయంలో చేసుకునేటువంటి న్యాసంతో దీనికి సంబంధం లేకపోవచ్చు. విడిగా దీనికి న్యాసం చేసుకోవాలి. ఆ న్యాసం అంటే ముందే అనుకున్నట్లుగా మన శరీరంలోని అవయవాలలో మంత్రం తాలూకు ఒక్కొక్క అక్షరాన్ని ఉంచి మంత్రమయంగా శరీరాన్ని మార్చుకోవాలి. దానికి అంగన్యాసం అనే దానికోసం ఎన్ని అంగాలున్నాయి అని చెప్తున్నారు. పాదయోహో జానువోహో
ఊర్వోః ఉదరే హృది ఉరసి ముఖే శిరసి. అష్టాక్షర మంత్రం గనక తీసుకున్నట్లయితే అందులో 8 అక్షరాలు ఉన్నాయి. ఓం నా మో నా రా య నా యా అని 8 అక్షరాలు. ఆ 8 అక్షరాలని పాదయోహో పాదంలో ఓం అనేటువంటి మంత్రంతో న్యాసం చేసుకోవాలి. అంటే ఓం అనేటువంటి మంత్రం ప్రణవం నా పాదాలలో నిలుచునుంది అనేటువంటి భావన చేసుకోవాలి. నా అనేటువంటి అక్షరాన్ని జాన్వోహో మోకాళ్ళలోకి మోకాళ్ళ 2 మోకాళ్ళలోకి న్యాసం చేసుకోవాలి. ఆ అక్షరం నా మోకాల రూపంలో మారిపోయింది అని అనుకోవాలి. ఊర్వోహో తొడల మీద మో అనే అక్షరం, అలాగే ఉదరే కడుపు మీద నా అనేటువంటి అక్షరం, హృదయం దాని పై భాగంలోనేమో రా అనేటువంటి అక్షరం, ఉరసి వక్షస్థలంలో యా అనేటువంటి అక్షరం, ముఖే అంటే ముఖం మీద యా అనేటువంటి అక్షరం, శిరసి తలకాయ మీద యా నా యా అనేటువంటి 2 అక్షరాలు ముఖే శిరసి అనే తీరులో విన్యాసం చేసుకోవాలి. చేసుకుంటే పాదాల దగ్గర నుంచి పాదాలు, మోకాళ్ళు, ఊరువులు, మన ఉదరము, తర్వాత ఉన్నటువంటి భాగము, తర్వాత ఈ వక్షస్థలము, ముఖము, శిరస్సు ఇవన్నీ కూడా ఒక మంత్ర స్వరూపంలో మారతాయి అనేటువంటి విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఓం నమో నారాయణాయేతి విన్యసేత్. అలా విన్యాసం చేసేటప్పుడు విపర్యయమథాపివ అని దీన్ని తిరగదిప్పైనా చేయొచ్చు. ఓం అనేది శిరస్సులో పెట్టి, నా అనేది ముఖంలో పెట్టి అని పైనుంచి కిందకి దిగచ్చు అని కూడా చెప్తున్నారు. ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు అనేది మంత్రశాస్త్ర సిద్ధాంతం ప్రకారం ఒక సిద్ధాంతం. ఈ మంత్రశాస్త్రంలో ఈ న్యాసాలను గురించి చాలా విస్తృతమైన చర్చ చేశారనుకున్నాం కదా. ఆ న్యాసాలను గురించి చేసినటువంటి చర్చలో అసలు మంత్రాలన్నీ అక్షరాలతో కదా నిండి ఉంటాయి. మంత్రాలంటే ఏంటి? కొన్ని అక్షరాల యొక్క సముదాయం కదా. కానీ మనకు పరిచయంలో ఉండేటువంటి అక్షరాలు మంత్రంలో ఉండేటువంటి అక్షరాల కంటే ఎక్కువగా ఉంటాయి. నమో నారాయణాయ అన్నప్పుడు చాలా తక్కువ అక్షరాలు ఉన్నాయి. మనకు పరిచయంలో చాలా అచ్చులు, హల్లులు, రకరకాల అక్షరాలు ఉన్నాయి కదా. అసలు పొద్దున్న లేస్తూనే మొత్తం ఉన్న అక్షరాలన్నిటినీ మన శరీరంలో న్యాసం చేసేస్తే అన్నిటికీ సరిపోతుంది కదా అనేటువంటి ఒక విధానం కూడా చెప్పారు. దాన్ని మాతృకాన్యాసం అని పిలుస్తారు. మాతృకాన్యాస అకారంతో మొదలుపెట్టి ఈ ఊలు, అచ్చులన్నీ, హల్లుల్లోనూ వాటి గుణింతాలన్నీ వీటన్నిటినీ కూడా విడదీసి ఏ అక్షరానికి ఆ అక్షరం మన శరీరంలోని ఏ భాగంలో న్యాసం చేయాలి అనేటువంటి విధానం మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ న్యాసం అక్షరాలతో, మొత్తం అక్షరాలతోనూ చేసుకోవచ్చు, లేదా మంత్రంలోనే అక్షరాలతోనైనా చేసుకోవచ్చు అని విడదీసి చూపించారు. చూపించి ఈ న్యాసం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్పత్తి న్యాసం, రెండోది సంహార న్యాసం. ఉత్పత్తి న్యాసం అంటే కింద నుంచి పైకి వెళ్ళేది ఉత్పత్తి న్యాసం. సంహార న్యాసం అంటే పైనుంచి కిందకు వచ్చేది సంహార న్యాసం. ఉత్పత్తి న్యాసం అనే పదంలోనే తెలిసిపోతోంది. ముందు ఓ చిన్న బీజం, విత్తనం, ఆ విత్తనానికి చిన్న మొలక, ఆ మొలక పెద్దదవ్వటం, చెట్టు అవ్వటం, ఆ చెట్టుకి పువ్వు, దానికి కాయ, దానికి పండు అని ఇలా పెరుగుతూ ఉంటుంది. కింద నుంచి పైకి వచ్చేది ఉత్పత్తి న్యాసం అయితే, పైనుంచి కిందకు వచ్చేది సంహారం. చెట్టుని తీసేసేయాలి అంటే మొదలు కొమ్మలు తీసేస్తారు, తర్వాత కాండం తీసేస్తారు, తర్వాత వేళ్ళన్నీ పెకిలించేస్తారు. విషవృక్షం అయితే చేయక తప్పదు. పైనుంచి కిందకి దాన్ని పెకిలించుకుంటూ వస్తారు. దాన్ని ఉపసంహారం చేసేటప్పుడు పైనుంచి కిందకు వస్తారు. అలాగే ఈ మంత్రాక్షరాలని కానీ మాతృకాన్యాసం చేసేటప్పుడు కానీ పైనుంచి కిందకు వచ్చే విధానం కూడా, సంహారన్యాసం కూడా ఉంది. కింద నుంచి పైకి వెళ్ళేటువంటి ఉత్పత్తి న్యాస విధానం ఉంది. 2 రకాల న్యాసాలు పనికొచ్చేటువంటి న్యాసాలే అనే సంగతి ప్రత్యేకించి ఉంది. దాన్ని శ్రీ శుకుల వారు విపర్యయమథాపివ, ఉత్పత్తి న్యాసం ప్రకారమైనా చేసుకోవచ్చు, లేదా సంహార న్యాసం ప్రకారమైనా చేసుకోవచ్చు అని 2 రకాల న్యాస విధానాలని చూపిస్తూ చెప్తున్నారు. ఈ ఉత్పత్తి సంహార న్యాసాలు కేవలం ఈ అంగన్యాసానికే కాదు, కరన్యాసానికి కూడా వర్తిస్తుంది.
కరన్యాసం అంటే మన చేతిలో ఉండేటువంటి వేళ్ళని తీసుకుని ఈ వేళ్ల మీద మంత్రాక్షరాలను ఉంచేటువంటి విధానం. మనం చేత్తోనే ఎక్కువ పనులు చేస్తాం కాబట్టి, చేత్తోనే జపం తాలూకు సంఖ్యను లెక్క పెడుతూ ఉంటాం కాబట్టి, చేత్తో చేసే పనులు ఎక్కువగా ఉన్నాయని ఈ చేతిలోని వేళ్ల మీద మంత్రాక్షరాలను ఉంచటము, ఈ చేతుల్ని మంత్రమయంగా మార్చటం అనేటువంటి విధానం ఉంది. దానికి కరన్యాసం అని పేరు. ఆ కరన్యాసం ఆ మంత్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మంత్రం పెద్దదైతే ఈ కరన్యాసం కూడా పెరుగుతుంది, మంత్రం చిన్నదైతే కరన్యాసం కుదుమట్టంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో అంగన్యాసం చెప్పిన తర్వాత రెండవ మంత్రం ద్వాదశాక్షర మంత్రం ఉంది కదా, ఆ ద్వాదశాక్షర మంత్రంతో కరన్యాసం చేసుకోండి అని ఈయన శ్రీ శుకుల వారు చెప్తున్నారు. కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయ ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ఠ పర్వసు అనేటువంటి శ్లోకంలో కరన్యాసం కూడా తతః కుర్యాత్ తర్వాత చేయాలి. ఇది ద్వాదశాక్షర విద్యయ 12 అక్షరాలు కలిగినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో చేయాలి. ఈ ద్వాదశాక్షర మంత్రంతో ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ఠ పర్వసు. 12 అక్షరాలున్నాయి మనకి, ఉంటే 5 వేళ్ళున్నాయి లేదా 10 వేళ్ళున్నాయి, 12 అక్షరాలను సర్దాలి కాబట్టి అంగుల్యంగుష్ఠ పర్వసు. 4 వేళ్ళు 4 4 8 అంటే కుడి చేతికి 4 వేళ్ళు, ఎడం చేతికి 4 వేళ్ళు. దాంతో ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క అక్షరం చొప్పున సర్దితే 8 అక్షరాలు సరిపోయినాయి. మిగతా 4 అక్షరాలని కుడి చేతి బొటన వేలికి 2 కణుపులు, ఎడం చేతి బొటన వేలికి 2 కణుపులు ఉన్నాయనుకుంటే ఆ 4 కణుపులకి 4 అక్షరాలని సర్దేయచ్చు అని చెప్తున్నారు. అందులో ముందు కుడి చేతి చూపుడు వేలుతో మొదలు పెడితే ఓం అనే అక్షరం ఇక్కడికి వస్తుంది, నా తర్వాత వేలుకి వస్తుంది, మో తర్వాత వేలికి, భా అనేది కుడి చేతి చిటికిన వేలికి వస్తుంది. మళ్ళీ ఎడం చేతి బొటన వేలుకు మొదలు పెడితే గా వా తే నా అని ఎడం చేతి చిటిన వేలుకి వస్తాయి. మళ్ళీ ఇట్టించిటు వెళ్ళకూడదు, ఇట్టించిటు రావాలి. ఈ 4 వేళ్ళు 8 అక్షరాలు పూర్తి అయిపోయిన తర్వాత కుడి చేతి బొటన వేలు యొక్క మొదటి కణుపు, కుడి చేతి బొటన వేలు యొక్క రెండో కణుపు, మళ్ళీ ఎడం చేతి బొటన వేలు యొక్క మొదటి కణుపు, ఎడం చేతి బొటన వేలు యొక్క రెండో కణుపు అనే తీరులో చివరి 4 అక్షరాలని సర్దేసేయాలి. దే వా సు సు దే వా యా అని ఈ 4 కణుపులకి 4 అక్షరాలని సర్ది మొత్తం కరన్యాసాన్ని పూర్తి చేయాలి అని శ్రీ శుకుల వారు ఇక్కడ చెప్తున్నారు. కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయ ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ఠ పర్వసు. దీంతో 2 మంత్రాలతో చేయవలసినటువంటి న్యాసాన్ని గురించి చెప్పి ఇంకో మంత్రం షడక్షర మంత్రం ఉంది. ఓం విష్ణవే నమః అనేటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఒక అక్షరం పెంచి 7 అక్షరాలుగా మార్చుకుని మళ్ళీ ఇంకొక అంగన్యాసం చేయమని చెప్తున్నారు. న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని షకారంతు భ్రువోర్మధ్యే నకారం శిఖయా దిశేత్ అని ప్రారంభించాం. న్యసేద్ధృదయ ఓంకారం, ఇంతకుముందు జరిగిన 2 న్యాసాలు అయిపోయినాయి. అంగన్యాసము అయింది, కరన్యాసము అయిపోయింది. ఇది 3వ మంత్రంతో 3వ రకమైనటువంటి న్యాసం, 3వ రకమైన అంగన్యాసం. అందులో న్యసేద్ధృదయ ఓంకారే, హృదయంలో ఓం విష్ణవే నమః అనేటువంటి మంత్రంలోని ఓంకారాన్ని పెట్టాలి. వికారం అను మూర్ధని, దాని తర్వాత వి అనేటువంటి అక్షరాన్ని మూర్ధని శిరస్సు మీద పెట్టాలి. షకారంతు భ్రువోర్మధ్యే, షా విష్ణవే అన్నప్పుడు షాణ అని 2 అక్షరాలుగా విడదీసి ఆ షకారాన్ని కనుబొమ్మల మధ్య ఉంచాలి. నకారం శిఖయా దిశేత్, సరిగ్గా దీని వెనకాల ఉండవలసినటువంటి కనుబొమ్మల వెనకాల ఉండవలసినటువంటి శిఖ మీద నా అనేటువంటి విష్ణవే అన్న చోట నకారాన్ని ఉంచాలి. వేకారం నేత్రయోర్యుంజ్యాత్, వే అనేటువంటి అక్షరాన్ని 2 నేత్రాలకి సమానంగా సర్దాలి.
నకారం సర్వసంధిషు, ఈ నమః అన్నప్పుడు నకారాన్ని సర్వసంధిషు జాయింట్స్ అన్నీ, శరీరంలో ఉండేటువంటి జాయింట్స్ అన్నిటిలోనూ ఉంచాలి. అలాగే మన వేళ్లకు ఉండేటువంటి కణుపుల మీద కూడా, వేళ్లలో కూడా జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర ఈ నకారాన్ని ఉంచాలి. సర్వసంధిషు. చివరి మకారాన్ని, నమః అన్నప్పుడు మకారాన్ని, మకారం అస్త్రముద్దిశ్య అస్త్రముద్దిశ్య కుర్యాత్. ఈ మకారాన్ని అస్త్రాయ ఫట్ అనేటువంటి మంత్రంతో కలిపి దీన్ని ఒక అస్త్రంగా భావించి ఒక దెబ్బ కొట్టాలి. 2-3 విధానాలు ఉన్నాయి, దాని ప్రకారం చేయాలి. మకారం అస్త్రముద్దిశ్య, చివరి దాన్ని అస్త్రంగా మార్చాలి అని చెప్తున్నారు. వేకారం నేత్రయోర్యుంజ్యాత్, నకారం సర్వసంధిషు, మకారం అస్త్రముద్దిశ్య అనేటువంటి ఈ భాగం వరకు. ఈ న్యాసం చేసేటప్పుడు, న్యాసాన్ని అంటే మంత్రాక్షరాలను తీసుకొచ్చి ఆయా భాగాలలో ఉంచేటప్పుడు ఏ వేలుతో ఏ భాగాన్ని ముట్టుకోవాలి అనే విషయం మీద కూడా ప్రత్యేకించి చర్చ ఉంది. పాదాలను ముట్టుకునేటప్పుడు ఏ వేళ్లతో ముట్టుకోవాలి, మోకాళ్ళను ముట్టుకునేటప్పుడు ఏ వేళ్ళతో ముట్టుకోవాలి, ఉదరం, నాభి ఇలాంటివి వచ్చినప్పుడు ఏ వేళ్లతో ఏ భాగంతో ముట్టుకోవాలి, ఎన్ని వేళ్లతో ముట్టుకోవాలి, 1 వేళ 2 వేళ్ళ లేదా 3 వేళ్ళ, అన్ని వేళ్ళ, చెయ్యి మొత్తమా, ఏ వేలైతే ఎక్కడ ఏ వేలు పనికి వస్తుంది అనే విషయం మీద విస్తృతమైన చర్చ ఉంది. దాన్ని ఎందుకో శ్రీ శుకుల వారు ముట్టుకున్నట్లేదు, అంగుళ్యంగుష్ట పర్వసు అని మాత్రమే చెప్పి ఊరుకున్నారు. వాటి జోలికి ఎక్కువ వెళ్ళట్లేదు. కాకపోతే అసలు ఈ న్యాసం అనేది ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం అయితే చెప్తున్నారు. మంత్రమూర్తిర్భవేద్ బుధ అని. సాధకుడు ఈ మంత్రాన్ని జపం చేద్దాం అనుకుంటున్నాడు. మనకి ప్రస్తుతం అయితే మంత్రానికి సమానంగా ఉండేటువంటి కవచాన్ని పారాయణ చేయదలుచుకున్నాడు. ఈ మంత్రానికి కానీ మనం చేయబోతున్నటువంటి కవచానికి కానీ ప్రత్యేకించి శరీరం అనేది లేదు. దానికి శరీరం లేదు. మంత్రానికి శరీరం ఏముంది? మంత్రం అంటే శబ్దం కదా, శబ్దానికి వేరే దేహం అనేది ఉండదు. శబ్దానికి గనక దేహం లేకపోతే ఆ దేహం లేనటువంటి శబ్దాన్ని ఉపాసిస్తే ప్రయోజనం ఏముంటుంది అనే ప్రశ్న వస్తుంది. దానికి విడిగా దేహము లేదు, దానికి విడిగా అవయవాలు లేవు. అవయవాలు లేనప్పుడు, అవయవాలు దేహము లేనటువంటి ఆ మంత్రం ఎన్నిసార్లు జపం చేస్తే మాత్రం, ఎంత మననం చేస్తే మాత్రం ఏం కాపాడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ న్యాసం చేయాలి. ఎలా న్యాసం చేయాలి? మంత్రానికి దేహం లేకపోవటం ఏమిటి? మన శరీరమే మంత్రం యొక్క దేహం. మంత్రమూర్తిర్భవేద్ బుధ. మంత్రం మన శరీరంలోకి వచ్చి చేరింది, మంత్రాన్ని మన శరీరంలో ఉంచుకున్నాము అంటే దాని అర్థం ఏంటి? మన శరీరమే మంత్రమయమైపోయింది, మంత్రం యొక్క శరీరం మన శరీరం అయిపోయింది అని కదా. కాబట్టి మంత్రానికి శరీరాన్ని ఇవ్వటం కోసమే ఈ న్యాసం ప్రారంభించాము అని అనుకోవాలి. మంత్రంలోని అవయవాలు అక్షరాలు అని అనుకుంటే ఆ అక్షరాలని మన అవయవాలని కలిపేశాం కదా. ఓం అనేదేమో పాదాలని, ఇలా మొదలుపెట్టే అక్షరాలని కలిపేశాం కదా. కాబట్టి మంత్రం తాలూకు అక్షరాలు మన దేహంలోని అవయవాలు రెండు ఒకటైపోయినాయి. మంత్రం మొత్తం మన దేహంతో సమానమైపోయింది. సమానమైపోయేసరికి మంత్రానికి వేరే దేహం అక్కర్లేదు, వేరే దేహం అనేది లేదు. ఆ మంత్రోపాసన చేసేవాడి దేహమే మంత్రం యొక్క దేహం అని తేలిపోతుంది. అలా మంత్రమూర్తిగా మారిన తరువాత చేసినటువంటి మంత్ర జపమే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆ మంత్ర ప్రతిపాద్య దేవతకు చేరువ చేస్తుంది. అలాగే మంత్ర సాక్షాత్కారానికి కూడా కారణమవుతుంది అని మంత్రశాస్త్రంలో ఉండేటువంటి విషయాలను శ్రీ శుకుల వారు మంత్రమూర్తిర్భవేద్ బుధ అనేటువంటి భాగంలో జొప్పించి చూపిస్తున్నారు. సవిసర్గం ఫడంతం తత్సర్వదీక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమః అని దాన్నే కొంచెం పైకి తీసుకెళ్ళి, ఈ న్యాసం వలన మరొక ప్రయోజనం కూడా ఉంది. ఏదైనా ఒక మంత్రానికి ఉపాసన చేయటానికనో జపం చేయటానికనో పారాయణ చేయటానికనో కూర్చుంటే దానికి విఘ్నాలు చాలా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలా విఘ్నాలు చాలా వచ్చేందుకు ఆస్కారం ఉండేటువంటి మంత్రానుష్ఠానం మొదలుపెట్టే సమయంలో ఆ విఘ్నాలను దూరం చేసుకోవటం కోసం కూడా ఈ పని చేయాలి. అందులో చివరిగా అస్త్రం
అస్త్రాయ పఠ అంటారు. ఆ అస్త్రం అనేదాన్ని ఉచ్చరించి మన చుట్టూ ఉండేటువంటి విఘ్నాలు ఈ మంత్రానుష్ఠానం చేసేంత వరకు మనల్ని చేరుకోకూడదు అనేటువంటి భావన చేసి ఆ విఘ్నాలన్నిటినీ దూరం జరుపుతున్నట్లుగాను ఆ విఘ్నాలన్నీ పోతున్నట్లుగాను భావన చేసి మంత్రాన్ని కూర్చోవాలి. కాబట్టి నిర్విఘ్న మంత్రానుష్ఠాన సిద్ధి అనేది కూడా ఈ న్యాసం యొక్క ఒక ప్రయోజనం అవుతుంది. నిర్విఘ్నంగా మనం మంత్ర జపం చేసుకోవటం అనేది కూడా ఈ న్యాసం యొక్క ఒక ప్రయోజనం అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమః ఇతి అని అంటున్నారు. ఇంతవరకు మనం న్యాసం విషయంలో అతి సాధారణమైనటువంటి సామాన్య పరిచయాన్ని మాత్రమే చేసుకున్నాము. ఇందులో ఎన్ని లోతులు ఉంటే అన్ని లోతులు తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ న్యాసం చేస్తేనే ఈ నారాయణ కవచం పారాయణ చేయటానికి అర్హత వస్తుందా, న్యాసం అనేది చేయకపోతే కవచ పారాయణ చేయకూడదా అనే ప్రశ్న తలెత్తుతుంది, ఇంత విస్తృతంగా చెప్పారు కాబట్టి అని. కానీ శ్రీశుకుల వారి యొక్క అభిప్రాయం స్పష్టంగానే కనిపిస్తోంది. అష్టాక్షర విద్య కానీ, ద్వాదశాక్షర విద్య కానీ, లేకపోతే షడక్షర విద్య కానీ, ఈ విద్యల్లో లేదా ఈ మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రం లేదా అన్ని మంత్రాలు ఉపదేశం ఉన్నవాళ్ళకి ఇది వర్తిస్తుంది. మంత్రం అనేది గురువు ఉపదేశం చేస్తేనే మంత్రం, గురువు ఉపదేశం చేయకపోతే అవి అక్షరాలు మాత్రమే, వాటికి పెద్దగా విలువ ఉండదు. గురువు ద్వారా దాన్ని ఉపదేశం పొందిన మాట అయితే, ఆ విద్య ఉన్నట్లయితే ఆ మంత్రం ఉన్న వాళ్ళకి ఈ మంత్రాక్షరాలతో న్యాసం చేస్తే ఫలితం ఎక్కువ ఉండొచ్చు. మంత్రం లేని వాళ్ళకి మంత్రాక్షరాల ప్రసక్తి లేదు కాబట్టి న్యాసం అనేది పెద్దగా రాదు. మంత్రం అనే పదం వాడినప్పుడల్లా ఈ అర్థం రానే వస్తుంది. కాబట్టి మంత్రం అనేది లేకపోతే గనక కేవలం విధానాన్ని మనసులో పెట్టుకోవటం కోసం ఈ శ్లోకాలను పారాయణ చేసుకుంటే సరిపోతుంది. మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు న్యాసం చేసి కవచపారాయణం చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం శ్రీశుకుల వారి మాటలతో స్పష్టంగానే తేలుతోంది. కాబట్టి మంత్రం ఉపదేశం లేని వాళ్ళు లేదా అప్పుడు మంత్రాన్ని ఉచ్చరించేటువంటి పరిస్థితుల్లో లేని వాళ్ళు న్యాసం చేయకపోయినా పెద్ద ప్రమాదమేమీ లేదు అనే విషయం తేటతెల్లమవుతోంది. కాబట్టి న్యాసంతో ఎక్కువ పెట్టుకోకపోయినా న్యాసం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ న్యాసం అనేది ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని గుర్తించి పారాయణ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది అనే విషయం తెలుస్తోంది. కాబట్టి మనం శ్రీశుకుల వారి ఈ మాటల ప్రకారం మంత్రశాస్త్రం తాలూకు సారాన్ని గుచ్చిపెట్టినటువంటి శ్రీశుకుల వారి మాటల ప్రకారం న్యాసం, దాని యొక్క ప్రాధాన్యం, మంత్రానుష్ఠాన సమయంలో దాని యొక్క అవసరం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఈ కవచపారాయణ చేసే సందర్భంలో న్యాసం యొక్క అపేక్ష లేదా అపేక్ష లేకపోవటం అనే రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుంటూ మనం చేసేటువంటి మంత్రానుష్ఠానాలను చేద్దాం. ప్రత్యేకించి నారాయణ కవచం అనే దాని యొక్క పారాయణను చేసుకుందాం. మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు న్యాసపూర్వకంగా, మంత్రోపదేశం లేని వాళ్ళు న్యాసం లేకుండానే పారాయణ చేసేటువంటి అవకాశాన్ని మనం పొందుతాము. కానీ పారాయణ చేసే అవకాశాన్ని మాత్రం పోగొట్టుకోకుండా ఉందాము. దీని ఫలితం చాలా ఉన్నతంగా ఉంది కాబట్టి భగవంతుణ్ణి మనకి చేరువ చేసేటట్లుగా దీని ఫలితం స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి మనం ఈ కవచాన్ని న్యాసపూర్వకంగానో న్యాసం లేకుండానో పారాయణ చేసేటువంటి అవకాశాన్ని పొందుదాం. అలాంటి అవకాశాన్ని ప్రసాదించి మనకు చేరువకమ్మని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా నారాయణ కవచం మొత్తాన్ని పారాయణం చేసుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 8వ అధ్యాయాన్ని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే అష్టమోऽధ్యాయః. రాజోవాచ యయా గుప్తः సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం. భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం.
యథా తతాయినః శత్రూన్ येन गुप्तो जयन्मृधे। श्रीशुक उवाच वृतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माः तदिहैकमनाः शृणु। विश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्र उदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते पादयोर्जानुनोरूर्वोः उदरे हृद्यथोरसि मुखे शिरस्यानुपूर्यात् ओङ्कारादीनि विन्यसेत्। ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्यात् द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तम् अङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदय ओङ्कारम् विकारमनुमूर्धनि षकारन्तु भ्रुवोर्मध्ये णकारं शिखया दिशेत् वेकारं नेत्रयोर्युञ्ज्यात् नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तं तत् सर्वदिक्षु विनिर्दिशेत्। ॐ विष्णवे नम इति आत्मानं परमं ध्यायेत् ध्येयं षट्शक्तिभिर्युतम् विद्यातेजस्तपोमूर्तिम् इमं मन्त्रमुदाहरेत्। ॐ हरिर्विदध्यान्मम सर्वरक्षां न्यस्ताङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे दरारिचर्मासि गदेषु चाप पाशान्दधानोऽष्टगुणोऽष्टबाहुः जलेषु मां रक्षतु मत्स्यमूर्तिः यादो गणेभ्यो वरुणस्य पाशात् स्थलेषु मायावटुवामनोऽव्यात् त्रिविक्रमः खेवतु विश्वरूपः दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहोऽसुरयूथपारिः विमुञ्चतो यस्य महाट्टहासम् दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः रक्षत्वसौमाध्वनियज्ञकल्पः स्वदंष्ट्रयोर्नीतधरो वराहः
रामोद्रिकूटेष्वथ विप्रवासे सलक्ष्मणो व्याद्भरताग्रजोऽस्मान् मामुग्रधर्मादखिलात् प्रमादात् नारायणः पातु नरश्च हासात् दत्तस्त्वयोगादथ योगनाथः पायाद्गुणेशः कपिलः कर्मबन्धात् सनत्कुमारोऽवतु कामदेवात् हयशीर्षा मां पथि देवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् धन्वन्तरिर्भगवान् पात्वपद्यात् द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्तात् बलो गणात् क्रोधवशादहीन्द्रः द्वैपायनो भगवानप्रबोधात् बुद्धस्तु पाखण्डगणप्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु धर्मावनायोरुकृतावतारः मां केशवो गदया प्रातरव्यात् गोविन्द आसङ्गवमात्तवेणुः नारायणः प्राण उदात्तशक्तिः मध्यं दिने विष्णुररीन्द्रपाणिः देवोपराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम् दोषे हृषीकेश उतार्धरात्रे निशीथ एकोऽवतु पद्मनाभः श्रीवत्सधामा पररात्र ईशः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः दामोदरो व्यादनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समन्ताद्भगवत्प्रयुक्तम् दन्दग्धिदन्दग्ध्यरिसैन्यमाशु कक्षं यथा वातसखो हुताशः गदेशनिस्पर्शन विस्फुलिङ्गे निष्पिण्ढि निष्पिण्ढ्यजितप्रियासि कूष्माण्डवैनायकयक्षरक्षो भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् त्वं यातु धानप्रमथप्रेतमातृ पिशाच विप्रग्रहघोरदृष्टीन् दरेन्द्रविद्रावय कृष्णपूरितो भीमस्वनोऽन्तर्हृदयानि कम्पयन् त्वं दिग्मधारासि वरारिसैन्यम् ईश प्रयुक्तो मम छिन्दि छिन्दि
చక్షూంషి చర్మం ఛతచంద్రఛాదయ ద్విషామఘోనాం హరపాపచక్షుషాం యన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో గుహోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవన్ నామరూపాస్త్రకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో येन श्रेयः प्रतीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभश्छन्दो मयः प्रभुः रक्षत्वशेषकृच्छ्रेभ्यो विश्वक्सेनस्वनामभिः सर्वापद्भ्यो हरेर्नाम रूपयानायुधानिनः बुद्धीन्द्रियमनः प्राणान् पान्तु पार्षदभूषणाः यथा हि भगवानेव वस्तुतः सदसच्च यत् सत्येनानेन नः सर्वे यान्तु नाशमुपद्रवाः यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयम् भूषणायुधलिङ्गाख्याः धत्ते शक्ति स्वमायया तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः विदिक्षु दिक्षूर्ध्वमथः समन्तात् अन्तर्बहिर्भगवान् नारसिंहः प्रहापयल्लोकभयं स्वनेन स्वतेजसाग्रस्तसमस्ततेजाः मघवन्निदमाख्यातम् वर्मनारायणात्मकम् विजेष्यस्यञ्जसा येन दंशितोऽसुरयूथपान् एतद्धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा पदावासं स्पृशेत् सद्यः साध्वसात् स विमुच्यते न कुतश्चित् भयं तस्य विद्यां धारयतो भवेत् राजदस्युग्रहादिभ्यो व्याध्यादिभ्यश्च कर्हिचित् इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः योगधारणया स्वाङ्गम् जहौ समरुधन्वनि तस्योपरि विमानेन गन्धर्वपतिरेकदा ययौ चित्ररथस्त्रीभिः वृतो यत्र द्विजक्षयः गगनान्यपतत्सद्यः स विमानो ह्यवाक्षिराः
सवालखिल्यवचनात् अस्थीन्यादाय विस्मितः प्रास्य प्राची सरस्वत्याम् स्नात्वा धामस्वमन्वगात्। श्रीशुक उवाच यैदं शृणुयात् काले यो धारयति चादृतः तं नमस्यन्ति भूतानि मुच्यते सर्वतो भयात्। एतां विद्यामधिगतो विश्वरूपाच्छतक्रतुः त्रैलोक्यलक्ष्मीं बुभुजे विनिर्जित्य मृधे सुरान्। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे अष्टमोऽध्यायः। యుగముద్రుంగిడి నాడు జగములు బొలిగించునంతకు మూర్తిపై నింత అగుచు పరపును పొడవును ప్రతిదినంబును నొక్క శరపాతమంగంబు విరివిగొనుచు కడుదగ్ధ శైల సంకాశ దేహమునందు కరము సంధ్యారాగ కాంతి పెరయ మునుగాక రాగిచే కను మించు మించుల కరకు మీసలు కచాగ్రములు మెరయ చండ మధ్యాహ్న మార్తాండ మండలోగ్రచటుల నిష్ఠుర లోచనాంచల విధూత దశ దిశా భాగుడుజ్వలతర కరాళ విదురు సునసిత దంశ్రోశ్రు దంశ్రోరువదనగుహుడు అని వృత్రాసుడు యొక్క వృత్తాంతానికి నాందిగా ఏ రకంగా వృత్రాసురుడు ఆవిర్భవించాడు, అలాగే ఒక శబ్దాన్ని ఆ శబ్దంలో ఉండే స్వరాన్ని మనం పలకవలసిన రీతిగా కాకుండా మరొక విధంగా పలికినట్లయితే వచ్చేటువంటి ప్రమాద ఛాయల గురించి ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్యముఖతః తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. ఏకశబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గే లోకే కామధుగ్భవతి అని కూడా పతంజలి మహర్షి అపస్వరాన్ని చెబితే ఎటువంటి ప్రమాదం వస్తుందో కానీ ఒక శబ్దాన్ని సుస్వరంగా చక్కగా పలికితే కూడా మనకు భక్తిభావంతో స్వర్గతుల్యమైనటువంటి ఫలం కలుగుతుందని కూడా చెప్పారు. కాబట్టి నిరంతరము అలా మన చేత సరైనటువంటి శబ్దాలు పలికించమని ఆ శబ్దానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.